మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఎన్నికలు అయిపోయినాయి, బలాబలాలు తేలిపోయినాయి. మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నారు. నా జీవితంలో ఇటువంటి ఎన్నికల రిజల్ట్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం. ఏంటంటే గెలిచిన వారు ఏడుస్తున్నారు, ఓడిన వారు పండగ చేసుకుంటున్నారు. అట్లా పండగ చేసుకుంటున్న మన తులసి సొందక్క, ఆవిడ గురువు జర్మనీ కాక్రోచ్, ఆవిడ మిత్రురాలు ఒనిజొక్క, వాళ్ళ ప్రిన్సిపాల్ రవీష్ కుమార్, అటువంటి బ్యాచ్కి ముందుగా మనం అభినందనలు తెలియజేయాలి. ఏమిటి అంటే గనక ఫాల్స్ ప్రోపగండా చేసి తమ టార్గెట్ను పూర్తిగా కాకపోయినా పార్షియల్గానైనా సరే సక్సెస్ అయ్యారు. నేను ఏదో మాట వరుసకు జర్మనీ బొద్దింకను తులసొక్క గారి గురువు అన్నాను, అంతేగాని ఆవిడే ఆయనకు గురువు. ఎందుకు అంటే గనక ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూర్చుని ఏం చెయ్యాలి అన్న విషయాలు మాట్లాడుకుంటున్నాయి కదా. ఇదే సమయం అనుకున్నారు, చంద్రబాబు నాయుడు గారికి అద్భుతమైన సలహా ఇచ్చారు. ఈవిడ కోరిక ఏంటంటే ఈ గవర్నమెంట్ సరిగ్గా నడవకూడదు, ఇళ్లలో వీళ్ళు కొడేసుకొని ఒక 6 నెలల్లో పడిపోతే జార్జ్ సోరోస్ ద్వారా కొన్ని లక్షల కోట్లు రప్పించి మోడీ గారి 3వ ప్రభుత్వాన్ని కూల్చదోసేయచ్చు. అందుకు అనుగుణంగా ఈ రోజునే మన తులసొక్క గారు స్టెప్స్ మొదలెట్టారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక అద్భుతమైన సలహా ఇస్తున్నారు. అయ్యా, ఇదే మంచి సమయము, మీరు ఏది అడిగితే వాళ్ళు అది చచ్చినట్టు ఇస్తారు, కాబట్టి స్పెషల్ స్టేటస్ మీద గట్టిగా కూర్చోండి, అది తీసుకురండి అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరిలో ఎవరైనా ఎన్నికల ముందు మేము స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాము అన్నారా? లేదు కదా. పోనీ రాష్ట్రంలో ఆయన ప్రత్యర్థులు ఎవరైనా ఆయనను నిలదీస్తారా? స్పెషల్ స్టేటస్ ఎందుకు తేవట్లేదు అని అడిగితే గనక ఎక్కడో సాగదీసి కొడతారు. ఎందుకంటే నువ్వు తీసుకొచ్చావు ఏట్రా 5 ఏళ్ళుండి అని అడుగుతారు. ఆవిడకు బాగా తెలుసు స్పెషల్ స్టేటస్ అన్నది ముగిసిన అధ్యాయం అని. ప్రజలు ఎవ్వరూ కూడా మా రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వచ్చేయాలి అని ఆశించడం లేదు. 10 సంవత్సరాల క్రితం ప్రజలు ఎలా ఆలోచించారంటే విభజన ద్వారా మనకు అన్యాయం జరిగింది, దానికి కాంపెన్సేషన్ ఏదన్నా ఇస్తే బాగుండు అన్న కోరికతో ఉన్నారు. కాబట్టి అప్పుడు ప్రజలు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని కోరుకున్నారు. సారీ, కోరుకోలేదు, వాళ్ళే ఇస్తామన్నారు కాబట్టి మీరు అన్నారు కాబట్టి ఇవ్వండి అని అడిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడో అననుకూల పరిస్థితులతో మారుమూల ఉన్న రాష్ట్రం కాదు. అద్భుతమైన సదుపాయాలు, అద్భుతమైన ఓడరేవులు, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉన్న రాష్ట్రం. తగిన పర్మిషన్లు, తగిన సదుపాయాలు కల్పిస్తే గనక అనేక వ్యాపార సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా మన రాష్ట్రానికి వస్తాయి. అంతేగాని అందుకోసం అనేకమైన ప్రత్యేక ఇన్సెంటివ్స్ వాళ్ళకేమీ ఇవ్వనక్కర్లేదు. అటువంటి డిస్కౌంట్లు వారికి ఇస్తే అవి వారికి లాభం, వారి నుంచి వాటాలు పంచుకునే రాజకీయ నాయకులకు లాభం, అంతేగాని సాధారణ ప్రజానికి ఏమీ ఉపయోగం లేదు. మరి ఈ ఒక్కయ్య గారు అటువంటి సలహా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇస్తున్నారు? చెప్పాను కదా ముందే. ఈ విధంగా ఆయన అక్కడ ఆ డిమాండ్ లేవదీస్తే మోడీ ఆ డిమాండ్ తీర్చే పరిస్థితిలో లేడు కాబట్టి ఇద్దరి మధ్య తన్యతలు ఏర్పడతాయి. ఒకవేళ తప్పదని ఆయనకి ఇస్తే గనక మిగిలిన అన్ని రాష్ట్రాలు అడుగుతాయి, ఢిల్లీ, బొంబాయి, హైదరాబాద్ లాంటి ప్రాంతాలు కూడా. తద్వారా కోalition గవర్నమెంట్ నడపడంలో మోడీ ఇబ్బందులు పడతాడు. ఆ ఇబ్బందులను తట్టుకోలేక చేతులు ఎత్తేస్తాడు. అప్పుడు జార్జ్ సోరోస్ గారు సమన్వయపరిచి రాహుల్ గాంధీ గారినో మొయినా బేగంనో ఎవరో ఒకరిని ప్రధానమంత్రిగా పెట్టి వారి పాలన ప్రారంభిస్తారు. మన తులసొక్క గారు ఇంత తెలివిగా, ఎంత తెలివైన ప్లాన్ గీసి చంద్రబాబు నాయుడు గారిని పడగొడదామని చూస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అన్న ఎల్కేజీ కుర్రోడా? ఇలాంటి సిచ్యుయేషన్స్ని కొన్ని వేలు లక్షలు చూసుంటాడు. ఇప్పుడు గనక కుయుక్తులు ప్రదర్శిస్తే ఆయన కొడుకు భవితవ్యం సర్వనాశనం అయిపోతుంది. ఆ విషయం తెలియనంత అమాయకుడేం కాదు ఆయన. తులసొక్క, నీ కోరిక నెరవేరదని నేను ఆశిస్తున్నాను. కానీ మోడీ గారికి సింపుల్ మెజారిటీ రాకుండా ఆపగలిగిన మీ తెలివికి, మీ వ్యవస్థకు నేను జోహార్లు అర్పిస్తున్నాను. మోటుబాయ్ అమిత్ షా గారిని, నరేంద్ర మోడీ గారిని అమాయకుల కింద లెక్కెట్టకండి. అగ్లీ బార్ 400 అన్నారు, కనీసం 300 కూడా లేదు అని మాట్లాడుతున్నారు. మోడీ గారు చాలా క్లియర్గా ఒక మాట అన్నారు 3 రౌండ్లు అయిపోయిన తర్వాత. నేను వాళ్ళని ఆలోచించుకోవడానికి అవకాశం ఇవ్వకుండా చేసేసాను.
నేను ఒక్కసారిగా 400 సీట్లు అంటే మోడీకి 400 ఎక్కడొస్తాయి, 300 కూడా రావు అనుకుంటూ వాళ్ళ డిస్కషన్ అక్కడే పెట్టారు. కానీ మోడీ ఎలా గెలుస్తాడు అన్న ప్రశ్న వాళ్ళు తీసుకురాలేదు. వాళ్ళే మోడీ గెలుస్తాడు కానీ మోడీకి అంత మెజారిటీ రాదు అన్న చందాన నాకు ప్రచారం చేశారు. ఆ 3 రౌండ్లు కంప్లీట్ అయ్యే సమయానికి వాళ్ళు తమ తప్పు తెలుసుకొని గోబెల్ ప్రచారం మొదలుపెట్టి మోడీ గారిని దెబ్బతీయడానికి ప్రయత్నించారు. కావాలంటే చూసుకోండి, మొదటి 3 రౌండ్లలో ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లు లభించాయి. ఆ కారణంగానే ఎన్డీఏ కూటమి 290 అంకె దాటగలిగింది. మన రాఘులు భయ్య ఆయన ప్రచార సాధనాలు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని కుట్రలు పన్నినా మోడీ గారు 3వసారి ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపలేకపోతున్నారు. ఇప్పుడు మన ఆలోచన ధోరణి ఎట్టుంటుందంటే మోడీ గారికి సింపుల్ మెజారిటీ కూడా రాలేదు కాబట్టి ఆయన ఈసారి తను అనుకున్న పనులు సాధించలేడు అని. ఈ 3వసారి బీజేపీకి ఇటువంటి రిజల్ట్స్ రావడం వలన ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొనే మానసిక పరిపక్వతను అలవర్చుకుంటారు, ప్రభుత్వాన్ని ఒడిదుడుకులతో నడుపుకుంటారు. ఇక్కడ ఇండి కూటమికి ఇంకో విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారి మొత్తాతే తిరిగి దిగొచ్చినా సరే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు నడుస్తుంది. ఈ 5 సంవత్సరాలు కూడా రాహుల్ గాంధీ గారి కోసం జార్జ్ సోరోస్ గారు శ్రమ పడుతూనే ఉంటారు, విఫలమవుతూ ఉంటారు. మధ్యలో ఆయన పోతే గనక ఆయన కొడుకు ఆ పని కొనసాగించవచ్చు. తండ్రిలాగే ఆ కొడుకు కూడా మోడీ గారి చేతిలో విఫలం అవుతూ ఉంటాడు. ఈసారి కనుక సంపూర్ణ మెజారిటీ వచ్చి ఉంటే 4వసారి బీజేపీ గెలిచే అవకాశాలు బాగా సన్నబడిపోతాయి. కానీ ఈ పరిస్థితులు ఉండడం వలన నెక్స్ట్ టర్మ్కి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న స్కెచ్ని మోటివ్ బాయ్ గారు చాలా పకడ్బందీగా రచిస్తాడు, అనుమానం లేదు. కాబట్టి 4వసారి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది. విరుగుట కొరకే అంటారు. ఇక్కడ ఈ విరుగుడు పెరుగుడు కొరకే. కాబట్టి మనం అసలు బాధపడను అక్కర్లేదు, ఫీల్ అవను అక్కర్లేదు. ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం ఎలాగా నడుస్తుంది. అతుకుల మొంత ఇండి కూటమి ఏడుస్తూ పరిగెడుతుంది. 2029లో కూడా మోడీ గారే ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి ఇప్పుడు మోడీ గారికి పూర్తి మెజారిటీ రాలేదని ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. వాళ్ళు పండగ చేసుకుంటున్నారు అని మనం కుళ్ళుకోవలసిన అవసరం కూడా లేదు. వాళ్ళు అలా పండగ చేసుకుంటూ పేల్చిన టపాసుల డబ్బులు కూడా వాళ్లకు పెద్ద కన్నమే. మనం ఇంకొకటి చెప్పుకొని కూడా సంతోషించాలి. పోయిన 2 టర్మ్స్లో కూడా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మోడీ గారి ప్రభుత్వాన్ని పడగొట్టలేము అని ఆ 2 టర్ముల్లో కూడా డబ్బులు చాలా లిమిటెడ్గా ఖర్చు పెట్టారు జార్జ్ సోరోస్ గారు. ఈసారి అట్లా ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి ఆయన దగ్గర ఉన్న సొమ్ములో అధిక భాగం ఎక్కడ తగలెట్టుకుంటారు. మోడీ గారి దెబ్బ ఆయనకు అట్టుండబోతుంది. సోరోస్ గారి సొమ్ములు, సోనియమ్మ గారి ఆశలు అన్నీ వమ్ములు కాబోతున్నాయి. ఈ వీడియో ప్రారంభంలో మనం తులిసొక్క వారి సంఘం గురించి చర్చించుకున్నాం. మరి ముగించేటప్పుడు ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత చెడ్డీలోనే విరోచనాలు చేసుకుంటున్న ఒక దరిద్రుడి గురించి కూడా చెప్పుకుందాం. ఇక్కడ ఉన్న బొమ్మ చూస్తే చాలు ఆ దరిద్రుడు ఎవరో మీకు నేను తెలుస్తుంది. ఆడి పేరు కూడా నేను మీకు ఉచ్చరించను. ఈ రిజల్ట్స్ మీద, హిందువుల మీద, హిందువుల ప్రతిస్పందనల మీద వాడి సహజ సిద్ధమైన పద్ధతిలో నోటి విరోచనాలు వాడి చెడ్డీలోనే చేసేసుకుంటున్నాడు. వాడికి ఇంకా జీర్ణం కాని విషయం ఏమిటి అంటే వాడు ఎంత ఏడ్చినా ఇంకొక 5 ఏళ్ళు మోడీ గారే అక్కడ ఉంటారు. అఫ్కోర్స్ ఆయన మార్కు పాలన ఉండకపోవచ్చు. పొత్తు ప్రభుత్వ పాలనలో ఆయన కొద్దిగా కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అంత మాత్రాన ఆ బ్లేడు పదును ఎక్కడికి పోదు. నీ ఏడుపు నీ నీచ నికృష్ట బతుకు చిత్రాన్ని చూపిస్తుంది అంతే. ఇప్పటికైనా ఎదుటివాడిని చూసి ఏడవడం మానే, నువ్వు సుఖంగా ఉంటావు. మిత్రులారా, వాళ్ళు ఏడ్చారని, వాళ్ళు పండగ చేసుకుంటున్నారని మనం వర్రీ అవ్వక్కర్లేదు. లోగడ ఇటువంటి కలగాపులగా ప్రభుత్వాలు దేశాన్ని సర్వనాశనం చేశాయి. అటువంటి పరిస్థితులు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. మనం ఎటువంటి బెంగ పెట్టుకోని అవసరం లేదు. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.